మా స్కూల్ చిన్నగా అయిందో, నేను పెద్దగా అయిందో నాకు అర్థం కాలేదు గానీ, మా స్కూల్ గ్రౌండ్ నాకెందుకో చిన్నగా కనిపించింది. మేము చదువుకునేటప్పుడైతే చాలా పెద్దగా ఉంటుండే. వాలీబాల్ టోర్నమెంట్ అంటేనే మా మల్లాపూర్ హై స్కూల్‌లో జరుగుతుండే. మేము చదువుకునేటప్పుడైతే కళకళలాడుతూ స్కూల్ నిండా పిల్లలతో ఉంటుండే. ఇప్పుడైతే అంతలా లేదు. స్కూల్ మొత్తం బోసిపోయినట్టున్నది. ఇంకా పాతగా కూడా అయింది. స్కూల్ డేస్ అంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అద్భుతమైన ఘట్టం అని చెప్పొచ్చు. అట్లనే ఈ స్కూల్‌లో మాకు కూడా మంచి మంచి జ్ఞాపకాలున్నాయి. ఇప్పటి పిల్లలు స్కూల్‌కెళ్ళి చదువుకోవాలంటే నానా తతంగాలు ఉన్నాయి గానీ, మేమైతే ఆడుతూ పాడుతూ చదువుకున్నాము. మా టీచర్స్ కూడా మాతో మస్తు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ముచ్చట చెప్పినట్టే పాఠాలు చెప్పేవాళ్ళు. మా ఇంటి వెనకాలనే స్కూల్ కాబట్టి నేను నా ఫ్రెండ్ శైలు ఎప్పుడు స్కూల్లో ఉంటామో ఎప్పుడు ఇంట్లో ఉంటామో మాకే అర్థం కాకపోతుండే. గంట మోగడానికంటే ముందే వెళ్లి స్కూల్లో వెయిట్ చేయడం అనే ముచ్చట లేకుండే. గంట మోగిన తర్వాతనే వెళ్ళేటోళ్ళం మేము. అంటే స్కూల్ కి మా ఇల్లు ఎంత దగ్గర ఉంటుందో ఇంకా మీరే ఊహించుకోండి. ఇది అంగన్వాడీ అన్నమాట. హోంవర్క్ చేయకపోయినా ఎఫ్ఎన్స్ రాయకపోయినా ఆ క్లాస్ డుమ్మ కొట్టి అంగన్వాడీలో దాక్కునేటోళ్ళము. జిమ్ చేద్దామని వెళ్ళి మా పిల్లలకి మా స్కూల్ చూపించి తీసుకొని అయితే వస్తున్నా. ఇక్కడ చూస్తే మీకే అర్థమైతది. అక్కడ కనిపిస్తున్నదే మా స్కూల్, ఇక్కడే మా ఇల్లు. పొద్దున్నే 4 గంటలకే నిద్ర లేచి నేను నా పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోయినాం కదా. మా అవ్వ వాళ్ళు షాక్ అవుతుండ్రంట వీళ్ళు ఎక్కడికి వెళ్ళినరో ఏమో అని.